ఇదేంటి హెడ్ అండ్ షోల్డర్స్, బుర్రతో పాటు భుజాలు కూడా వాడాలి. చాలా తెలిసిపోయింది. మార్కుల కోసం చదువుకుంటే మీలా అవుతారు, నాలెడ్జ్ కోసం చదువుకుంటే నాలా అవుతారు. మాట్లాడితే కిచ్కిచ్చేం కర్మ, టోటల్ గా పిచ్చే అవుతుంది. ఏం జరిగింది అన్నయ్య? ఏం జరిగిందో తెలీదు, మనం ఏం చెప్పినా దానికి వినపట్లేదు. రా అన్నయ్య, ఎక్కడికే ఈసారి సేపట్టు. ప్రసాదం ఎడం చేతిలో పెట్టకూడదు అన్నయ్య. నీ ప్రసాదం గోలు తగలయ్యా. ఇడ్లీ 20 రూపాయలు పెడితే ఎగబడి కొన్నారండి యాత్రికులు. మీ ఆయన పాత్రలు తోమాడు. అందుకేనా అంత కోపంగా ఉన్నాడు? కోపందే ఉందండి, తొక్కలో కోపం. ఖర్చు లేకుండా వస్తుంది, కష్టాలు ఎట్టిపోద్ది. కూర వండుతున్నావు ఏంటి? భోంచేశాక బోరొత్తారా? అలా ఊతే అజీర్తి తగ్గిద్దా? ఉండు. డింకిచికి డింగిచికి ఆరు బయట స్నానం ఆడితే డింకిచికి డింగిచికి అందంగా అవుతామంట. ఆరు బయట అందంగా అవుతామంట. తీసుకెళ్ళి రికార్డింగ్ డాన్స్ లో పడి అడిగేదామని. ఇంత హాయిగా ఉంది. ఒరే రెవట బొక్లీస్, షాంపూ బొర్రకు రుద్దుకుంటారు, భుజాలకు కాదురా బ్యావకూఫ్. మాకు తెలీదా అండి? మీకే ఏ షాంపూ ఎలా వాడాలో తెలీదు. ఇదేంటి హెడ్ అండ్ షోల్డర్స్, బుర్రతో పాటు భుజాలు కూడా వాడాలి. చాలా తెలిసిపోయింది. మార్కుల కోసం చదువుకుంటే మీలా అవుతారు, నాలెడ్జ్ కోసం చదువుకుంటే నాలా అవుతారు. ఏ సబ్బు వాడుతున్నావురా? సుపిత, సంతూర్. మరి ఊళ్ళో వాడుతున్నావు, మీ సొంతూరేళ్ళు రుద్దుకో. బకెట్ ఇచ్చి కొట్టానంటే బుర్ర బేటిచ్చేద్ది ఎదవా. అవును, బయటెట్టేవిటి బాతింగు? బొచ్చు పీకిన బాయిలేరు కోళ్ళ బాడీ వేసుకుని. కుంభమేళాకి వెళ్ళొచ్చినప్పుడు నుండి అయ్యగారు ఆరు బయట ఆకాశాన్ని చూస్తూ స్నానం చేస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. అది పుణ్య స్నానం, నదిలో చెయ్యాలి. ఇది ప్రైవేట్ స్నానం, గదిలో చెయ్యాలి. తెలుసు, చర్మానికి సూర్యరశ్మి తగులుతూ సన్నీళ్ళు పోసుకుంటే సమ్మగా ఉంటది. శర్మ వలిసి లెదర్ మిల్లు అమ్మేస్తాను. ఏ నీళ్ళలో ఉడికించి చెప్పులు కుట్టేస్తారు, ఎచ్చగా ఉంటది. నీకు సమ్మగానే ఉంటది, చుట్టుపక్కల వాళ్ళకి శాండాలంగా ఉంది. ఏమైంది? నీ వెనకాల ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ పిల్లలు నేను చూస్తున్నారంట. వాళ్ళ అమ్మాయి గారికి నేను నచ్చానండి. వాళ్ళ అబ్బాయికి నచ్చామండి. వీడియోలు తీసి ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకుంటున్నాడంట. వెళ్ళి మాట్లాడమంటా పెట్టి కలిసి ఇద్దరు కత్తి యుద్ధం చేసుకోవచ్చు. చీచి, శీలానికి శిక్షణ లేకుండా పోతుంది. సెక్సర్ కదరా ఎదవా. ఎవరో యాత్రకి వెళ్ళొచ్చారు కదన్నయ్య, ఎలా జరిగింది? యాత్ర ఎక్కడ జరిగింది? పాత్రలు తోవడం తప్ప. పాత్రలంటే ఇంట్లో అంటే పతి కాబట్టి పద్ధతి. యాత్రలో ఎందుకు? అక్కడికి వెళ్ళాక నా పిల్లం కొత్త పాత్ర పోషించింది. కొత్త పాత్ర అంటే ఆగు, తోమకు. ఈ తోమిది కాదు, పోషించేది. ఏంటది? ఎల్లా పోషించింది అని అడుగు. అలాగే అన్నయ్య. సెల్లమ్మ. ఏంటన్నయ్య? సేపట్టు ప్రసాదం పెడతారా? అలాంటిదే. నా గొంతులో కిచకిచ్చేం లేదే. దాంతో మాట్లాడితే కిచకిచ్చేం కర్మ, టోటల్ గా పిచ్చే అవుతుంది. ఏం జరిగింది అన్నయ్య? ఏం జరిగిందో తెలీదు, మనం ఏం చెప్పినా దానికి వినపట్లేదు. రా అన్నయ్య, ఎక్కడికే ఈసారి సేపట్టు. ప్రసాదం ఎడం చేతిలో పెట్టకూడదు అన్నయ్య. నీ ప్రసాదం గోలు తగలయ్యా. ఊరెళ్ళొస్తే ఊరగాయల కోసం, గుళ్ళోకి వెళ్ళొస్తే ప్రసాదాల కోసం బాగా అలవాటైపోయింది. పట్టు. ఎన్ని కిచకిచ్చులు ఏంటన్నయ్య? కుంభమేళకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి దాంతో వాగి వాడిని కిచకిచ్చులు ఎచ్చిచ్చి బెళ్ళలయ్యి. ఇంకా నాకు దాంతో వాగి ఓపిక లేదు, నువ్వు వెళ్ళి వాగు. అంత చెవుడు ఎలా వచ్చిందబ్బా? నాతో అరిపించడానికి వచ్చింది. ఇదిగా మధ్య మధ్యలో కొంచెం మంచి తాగుతా ఉండు, లేదనుకో గొంతు అరిచిపోయి కింద పడిపోతాం. ఇది పక్కిల్లి ఖాళీ చేద్దాం. వినపడట్లేదన్నాడు, ఇదేంటి పాటలింటుంది? కుమారి గారు వచ్చేసాడా? మీరా? ఇంకా మా ఆయనేమో అనుకున్నా.
ఆయన మీ దగ్గరికి రావడానికి గజగజ వణుకుతున్నారు. వస్తుంటే ఈ విక్స్ ఇచ్చి పంపించారు. మన దెబ్బ మామూలుగా ఉండదు మరి. గజ్జ 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 గజ్జ. చలికాలం పోయి సమ్మర్ వచ్చేస్తుంది కదా. ఇది చలికాలం అనుకుడు కాదు, చెవిటి కాలం అనుకుడు. అవును, మీకు వినపడట్లేదన్నారు. ఓన్లీ మా ఆయన మాటలే వినపడవు. కుంభమేళకి వెళ్దామంటే ఖచ్చితంగా వద్దంటాడని ఇంట్లో ఆత్మలు ఎంటర్ చేశాను. ఆత్మలా? భయపడకు, ఇప్పుడు లేవులే. అమ్మయ్యా. అవును, కుంభమేళకెళ్ళొస్తే ఎంత ఖర్చయింది? అన్ని ఖర్చులు పోను 1,00,000 మిగిలింది. ఇది చూడు. కోట్లాది మంది వచ్చే మహాకుంభమేళాలో కాదేది బిజినెస్ కు అనర్హం అన్నట్టుగా మారిపోయింది. అక్కడికి వెళ్లిన భక్తులకు ఓ యువకుడు వేప పుల్లలు అమ్ముతూ 4 రోజుల్లో 40,000 సంపాదించాడు. ఓ ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ పుల్లలు అమ్ముతున్న వ్యక్తిని ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అన్నయ్య వేపులు అమ్మించారా? లేదు, ఆర్గానిక్ టిఫిన్ అమ్మించా. ఎలా? ఇప్పుడు ఇది చూడు. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళు చేసే ప్రతి పని ప్రకృతి నుంచి వచ్చిందే. పొయ్యి కట్టెలు ప్రకృతి నుంచి వచ్చినాయే, తిరగల్లో రుబ్బురోళ్ళు ప్రకృతి నుంచి వచ్చినాయే, చీపుళ్ళు బూజుల కర్రలు ప్రకృతి నుంచి వచ్చినాయే. అయితే 2 రుబ్బురోళ్ళు ఆయనకి తెలియకుండా కారులో పెట్టించా. గ్రైండర్లు వాడకూడదు కదా. ఓహో. 1 బస్తా బియ్యం, 1 బస్తా మినప్పప్పు, 1 బస్తా ఇడ్లీ రవ్వ దారిలో కొన్నా. కారులో ఉన్నప్పుడు దారిలో కొంటే తెలిసిపోద్ది కదా. ఆయన అన్లోడింగ్కి వెళ్ళినప్పుడు లోడింగ్ చేసేస్తే తెలియదు కదా. రాళ్లు పేర్చి కట్టెలు పెట్టి అట్టులేస్తుంటే ఆవురావురమంటూ తిన్నారండి జనం. ఆయన ఊరుకున్నాడా? లేదు, పప్పు రుబ్బాడు. ఇడ్లీ 20 రూపాయలు పెడితే ఎగబడి కొన్నారండి యాత్రికులు. మీ ఆయన పాత్రలు తోనాడు. అందుకేనా అంత కోపంగా ఉన్నాడు? కోపందే ఉందండి, తొక్కలో కోపం. ఖర్చు లేకుండా వస్తుంది, కష్టాలు ఎట్టిపోద్ది. పుణ్యం కోసం వచ్చిన ప్రజలకి మంచి పలహారం అందించాం. సేవ. ఆకలితో ఉన్న భక్తులు ఆర్థికంగా నష్టపోకూడదని వ్యాపారం చేశాం. ఏ డబ్బులు రావా? వస్తాయి వస్తాయి. టేస్టు కాస్టు సక్సెస్ఫుల్ ఫార్ములా అండి. నిజమే. మరి సౌండ్ ఎఫెక్ట్ ఏంటి? ఇన్ని చిత్రాలు చేశాక సాధారణంగా క్షమిస్తాడు అనుకుంటున్నారా? అరచేతిలో కొత్త తిట్లు రాసుకుంటూ తిరుగుతున్నాడు. అందుకే జనాల అరుపులకి నా చెవులు పనిచేయట్లేదని కారెక్కిన దగ్గర నుంచి కామ్గా కూర్చున్నా. నమ్మాడా? నమ్మకపోయినా చేసేదే ఉందండి. పగ పెంచుకుంటున్నాడు. అరిసి అరిసి అలసిపోయి ఆయనే మారిపోతాడులేండి. అవును. ఇంతకి సౌజీ కనిపించలేదేంటి? ఊళ్ళో ఏదో పనుందని ఆగిందిలేండి. ఈ పాటికి రావాలి మరి. ఎక్కడున్నావే? ఈసారి నిజంగానే వచ్చేస్తున్నాడు. ఎక్కడున్నావా? ఓసే చక్రవాకం ఇదిగో. చెవులు దొబ్బడం కాదు, కళ్ళు దొబ్బాల్సింది. ఆర్డర్లు పెట్టడం అన్న ఆగేది. అండర్వేర్ లో ఆర్డర్ పెట్టుకున్నారా? వెళ్ళి సైజ్ చూసుకోండి, నాకెందుకు ఇస్తున్నారు? పాతవి ఒరుచుకుపోతున్నాయి అన్నారు, రిటర్న్ చేశారా? కుక్కర్లో పెట్టి కోపంగా చూస్తున్నారేంటి? ట్రైల్ చేసేటప్పుడు మళ్ళీ స్టిక్కర్లు పీకేశారా? ఆ రిటర్న్ తీసుకున్నాడా? ఇప్పుడు ఎవరు వేసుకుంటారు? గూగుల్ పే. నేనెందుకు చేస్తాను? ఇది మీ ఆర్డర్, మీరే చేసుకోండి. ఈ ఆర్డర్ నాది కాదే, సౌండ్ ఇంజనీర్ నీదే. ఏంటి మ్యాచింగ్ అవ్వట్లేదా? లోపల వేసుకునే దానికి మ్యాచింగ్ ఎందుకండి? అలా అంటే ఒకసారి మీరు వేసుకునే వేసుకోరు. నా శీలాన్ని సంతలో ఎట్టేసింది. ఓసి నీ చెవులో స్పీకర్లు ఎట్టి తెప్ప. ఈ ఆర్డర్ నీది కాదు, నాదే. ఏమండి, నాకు కూడా ఒక ఆర్డర్ వస్తుంది, తెచ్చివ్వండి. అలాగే. ఏం మేనేజ్ చేశారండి? లేదంటే డ్రైనేజీ స్మెల్ కంటే నీచమైన తిట్లు తిడతాడు. మరి అవును గాని కుంభమేళకి వెళ్ళారు కదా, ఇరుక్కి పొరుక్కి ఇవ్వడానికి ఏం తెచ్చారు? ఏంటన్నారు? కంగారు పడకండి, పిల్ల భయపడింది. గంగా జలం నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి, పాపాలు పోతాయి. 1,00,000 లాభం వచ్చిందన్నారు. ఓన్లీ వాటరేనా?
నెక్స్ట్ అరుణాచలం ట్రిప్ వేసి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి గార్లేసి అమ్ముదాం అనుకుంటున్నా. వస్తారేంటి? గార్ల పిండి అంటే గట్టిగా ఉంటది, రాన్లేండి. పుణ్యం వచ్చే పనులు చేయరు గాని పుణ్యానికి మాత్రం అన్ని కావాలి. జనాల్లో సేవా భావాలు చచ్చిపోతున్నాయి. ఇంకో పిచ్చిది వచ్చింది. చాలు బాగా లాగెత్తున్నాయి బా. ఏం చేస్తే బాగుంటదంటావు? కిచెన్ లో కత్తిపేట ఉంది, వెళ్ళి తెచ్చుకో, నరికి పారేస్తాను. కాళ్ళు కూడా లాగుతున్నాయా? లేదు. ఊరెళ్ళి ఏం పీకావు? మాకేదో ఒకటి పేడేత్తలేదంట బా. నీ మొహం చూపించొచ్చావా? కొన్నాళ్ళు ఆటితోనే ఉండపోయావా? డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అలా నీ దర్శనం లభించేది. అక్క ఇప్పుడు దాన్ని ఎందుకు పిలుస్తున్నావే? అక్క అక్క ఎప్పుడొచ్చో? ఊళ్ళో అమ్మ నాన్న ఎలా ఉన్నారు? కూర్చోండి, ఊళ్ళో విశేషాలు మాట్లాడుకున్నా. ఏంటి అడుగుతుంది చెప్పు. ఏటి మరి గేదె పేడట్లేదా? డాక్టర్ చూపించారా? ఏంటి నీకు అర్థమైపోయిందా? ఈ కోడ్ లాంగ్వేజ్ నాకు చెప్పలేదేటి? ఏంటి మీకు కూడా అజిత్తుగా ఉందా? దానికేసిన మాత్రలే ఏమన్నా మీ బావకి నేను ఒకటేనా మాత్రలు వేసేమంటున్నావు? లాంతర్లా తలకేసుకుని. చిచి, దానికేసిన మాత్రలు వేసుకోవచ్చు గాని దానిలో గడ్డి తినకూడదు. మీరు గట్టి కాదే తెడ్డు మావు, నేను అడ్డేర కొట్టాలి. ఇప్పుడు బెడ్రూమ్ లోకి ఎందుకు? బాగోదు. దీనికి చెవులు దొబ్బే నేను చెప్పింది వినబట్లేదు అనుకోవచ్చు. ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా తెలియట్లేదు ఏంటి? ఏదన్నా అంటే పెద్ద యాక్టర్ అంటావు, ఎక్స్ప్రెషన్ సరిగా ఇవ్వా. ఇప్పుడు చూడు, నా మైమ్ యాక్టింగ్ కి మైకం వస్తుంది. కూర వండుతున్నావు ఏంటి? భోంచేశాక బోరొత్తారా? అలా ఊతే అజిర్తి తగ్గిద్దా? ఉండు. ఓహో, కూరే వండుతానని అడుగుతున్నారా? సేమ్ టు సేమ్ నేను చేసిందే చేసావు కదే. కొంతమంది విక్రమ్ లో అపరిచితం చూస్తారు, కొంతమంది రామాని చూస్తారు. ఏంటి ఇందులో అంత అర్థం ఉందా? చూస్తే అర్థం కావట్లేదా? తెలుస్తుంది. మీ బాబు నీకు చెప్పిన అనవసరంలే. మీ బాబు ఫోన్ చేశాడు, నేనేం సాకిస్తాడు. చెప్పండి మావయ్య గారు. అల్లుడు, నీ విజన్ సూపర్ అల్లుడు. విజనా? నా చిన్న కూతురు మీద నాకు నమ్మకం లేకపోయినా నువ్వు నమ్మావు. నాన్న నువ్వు ఫోన్ పెట్టే, ప్రతిదానికి తొత్తరా. నా ఫోను. ఇవి నా కంపెనీ అకౌంట్ డీటెయిల్స్. ఒక్కటి బుక్ ఎత్తుంది. మేం చెప్పినట్టు బిజినెస్ లో పెట్టిన 50 లక్షలు ఏం లాస్ అవ్వలేదు. ఎక్స్ట్రా 10 లక్షలు కూడా ఏం అప్పు చేయలేదు. 10 లక్షలు లాభం వచ్చింది, అందుకే ఊరెళ్ళా. నాన్న నాకు డబ్బులు ఇవ్వడానికి పొలం తాకట్టు పెట్టాడు. రైతు పొలాన్ని దున్నితే కడుపు నింపుద్ది, అమ్మితే కష్టం తీర్చుద్ది. అవసరానికి ఆదుకున్న భూమిని ఆదాయం వచ్చిందని వదులుకోలేదు బా ఏ రైతు కుటుంబం. మా నాన్న ఎప్పుడు అంటుంటాడు బా, మీ తాత పోయాక పొలమే నాకు తండ్రి అయింది, నేను పోయాక ఆ పొలమే మీకు తండ్రి అవుతుంది. భూమి ఆస్తి కాదు బాధ్యత అని. అందుకే ప్రాఫిట్ వచ్చిన డబ్బులు పొలానికి కట్టమని నేనే పంపా. సూపర్. నా పరిపాలనలో మీరు చాలా బాగా ప్రవర్తిస్తున్నారు. కళ్ళం నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అవును, నీకు వినపడదు కదా? అవును, నాకు వినపడదు కదా. ఏమంటున్నారు? డ్రామానా?